ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్లో ఉదయం 11 గంటలకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ సాక్షి వాంగ్మూలం ఇవ్వనున్నారు. సాక్షిగా పాల్గొనాలని కోరిన పోలీసులు ఆయన్ని కోరగా పోలీసుల సూచనతో రేపు వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరికొంతమంది వాంగ్మూలాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇప్పటికే పలువురు ఎస్ఐడి మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావును రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి విదేశాల నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చి ఈ యొక్క ఏసీపీ ముంగట విచారిస్తున్న నేపథ్యంలోనే అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలో తన ఫోన్ ట్యాప్ అయిందనే అంశానికి సంబంధించి కూడా రేపు ఉదయం 11 గంటలకు పంజాబ్స్ లోని ఏసీపీ కార్యాలయం వద్ద ఆయన వాగ్మూలం సమర్పించనున్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను సాక్షిగా కూడా పోలీసులు ఆ వాగ్మూలం అడిగిన నేపథ్యంలో ఆయన సుముఖంగా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు వాగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలు 2020-23 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ గత ప్రభుత్వం ట్యాప్ చేసింది అనేటటువంటి ఆరోపణలు ఆయన చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆయన పిసిసి చీఫ్ గా ఉన్నారు. పిసిసి చీఫ్ గా ఉన్న నేపథ్యంలో కూడా గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాలు కావచ్చు, గతంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి అగ్రనేతలను వివిధ రాజకీయ పార్టీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందినటువంటి అగ్రనేతలతో పాటు కానీ పలువురు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా రేపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన ఫోన్ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాప్ అయిందని మీరు భావిస్తా ఉన్నారు. ఎటువంటి కీలక సమాచారం ఇతరులకు వెల్లడైందని మీరు భావిస్తున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా రేపు ఉదయం 11 గంటలకు పంజాబ్స్ అటు జూబ్లీహిల్స్ ఏసీసీ ఆఫీస్ ఎదుట ఆయన విచారణకు అటు వాగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ హెచ్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావును ఇప్పటికే పోలీసులు విచారించిన నేపథ్యంలో కూడా పలు రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతల ఫోన్లు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి నేతలు, అదేవిధంగా పలు రాజకీయ నేతలతో సన్నిహితంగా ఉంటున్నటువంటి నేతల ఫోన్లతో పాటు కానీ కీలకమైనటువంటి వారి యొక్క ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఆయన వాగ్మూలాన్ని కూడా అయిన నేపథ్యంలో కూడా ఆయన ఈ యొక్క వాగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో అనేక మంది ఈ యొక్క ఫోన్ ట్యాప్ తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, తాము మాట్లాడుకునేటటువంటి ఇతరులతో ప్రైవేట్ గా మాట్లాడుకునేటటువంటి సంభాషణలు రహస్యంగా వింటున్నారు, అవన్నీ బహిర్గతం చేస్తా ఉన్నారు, మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కొందరు హై సెక్యూర్ ఫోన్లు వాడినప్పటికీ కూడా అవి హ్యాక్ అయినట్లు, ట్యాపింగ్ అయినట్లు తమకు పలుసార్లు మెసేజ్లు రావడంతో పలు పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన వాగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన వాగ్మూలాన్ని ఏసీబీ అధికారులు అదే కోరిన నేపథ్యంలో ఆయన సొంత వ్యక్తం చేస్తూనే ఒక సాక్షిగా వాగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.